పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైన అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో మకర రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రత్యేకమైన స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, మీరు రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి తృతీయ స్థానంలో సంచరించడం అనేటటువంటి ఒక గొప్ప యోగకారకంగానే ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తృతీయ స్థానం అంటే పరాక్రమ స్థానము, విక్రమ స్థానము, సోదర స్థానం. కాబట్టి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ, సోదర సంబంధాలలో కానీ అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. కానీ మకర రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా ఒక పని కనుక పెట్టుకుంటే ఆ పని అయ్యేంత వరకు కూడా నిద్రపోరు, పట్టుదల వీడరు, పట్టిన పట్టు విడవరు, అటువంటిది ఉంటుంది. శత్రువులపై కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, రుణ సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో రాహు యొక్క సంచారం అనేటటువంటిది. వాక్స్థానం మీద రాహు యొక్క సంచారం, మాయాగ్రహమైనటువంటి రాహు మనకు వాక్స్థానం మీద కనుక ఉన్నట్లయితే మాట్లాడేటటువంటి మాట తీరు మీద నియంత్రణ అవసరమవుతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా సూచిస్తూ ఉంది. అయినప్పటికీ మాట్లాడేటటువంటి మాటల కారణం చేత చిన్న చిన్న విభేదాలు కూడా కలిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే మకర రాశి వారికి అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి పంచమ స్థానం, మీ రాశికి వచ్చినప్పటికీ చతుర్థ పంచమ స్థానాలలో సంచరించేటటువంటి ఈ సందర్భంలో, అంటే మీ రాశికి మేషరాశిలోను, వృషభ రాశి అంటే చతుర్థము పంచమ స్థానాలలో సంచరించేటటువంటి రోజులలో అనేక రకాలైన శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. బుధుడి యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి మేధస్సు కూడా పెరుగుతుంది. అలానే కుజుడు కూడా స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భూ సంబంధమైన విషయాలు కానీ, వాహన సంబంధమైన విషయాలు కానీ, గృహ సంబంధమైన విషయాల్లో కానీ పనులు వేగవంతమవుతాయి. కానీ తల్లి గారితో అంటే తల్లితో అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా ఉండడం చాలా మంచిది. ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ కొన్ని విషయాలలో విలాసవంతమైనటువంటి వస్తువులకు దూరంగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా శుక్రుడు 14వ తేదీన ఉదయం 11 గంటల 10:53 మీ రాశికి 6వ స్థానంలోకి వెళ్తాడు. 6వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత విలాసాలు పెరుగుతూ ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఏ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక తీసుకుంటే, ఈ 10 రోజులలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండే ఈ సమయంలో 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో రాహువుతో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికంగా ధనము కూడా చేతికి అందే అవకాశం కనిపిస్తున్నది. ఎంత వేగంగా ధనం వస్తుందో అంతే వేగంగా, అంతకు రెట్టింపు వేగంతో ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఏమాత్రము కూడా సహనాన్ని కోల్పోకండి. నేత్ర సంబంధమైన సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేటటువంటి వారికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ రాత్రి 2:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఇంత పైకి చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు, కానీ ఇంటర్నల్గా ఎక్కడో ఏదో ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే పనులన్నీ కూడా అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళవు, నిదానంగా పూర్తవుతూ ఉంటాయి. సోదరుల నుంచి సహాయం అందుతుంది, ప్రయాణాల పరంగా అనుకూలత ఉంటుంది.
కానీ వృత్తిపరంగా కనుక తీసుకుంటే అదనపు బాధ్యతలు కూడా మీరు స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను కలిగిస్తుంది. 14వ తేదీ రాత్రి 2:30 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 2 గంటల 2 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు కుజ రవిగ్రహాలతో కలిసినటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గృహ వాతావరణం కొంతవరకు ప్రశాంతంగా అయినప్పటికీ కొద్దిగా వేడెక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే చిన్నపాటి మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది చాలా లాభదాయకమైన సమయంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. 15వ తేదీన రవి కూడా రాశి మార్పు జరుగుతున్నటువంటి కారణం చేత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి గౌరవం కూడా పెరుగుతుంది. 16వ తేదీ రాత్రి 2 గంటల 2 నిమిషాల నుంచి 18వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువులు రాణిస్తారు. సంతానానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. సంతానానికి సంబంధించిన శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు బ్రహ్మాండంగా గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సృజనాత్మకతకు తగినట్టు అంటే క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారు కొద్దిగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 18వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యర్థులు మీ మీద పై చేసి సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే ముఖ్యంగా జీర్ణక్రియ, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అవి కూడా శుభకార్యాల కోసమే అవుతూ ఉంటాయి. ఇక్కడ మకర రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా శని వజ్ర పంజర స్తోత్రం ఉంటుంది. ఈ శని వజ్ర పంజర స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. లేదా శనివారం రోజున చక్కగా నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అన్నింటికంటే ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వలన, హనుమంతుడిని పూజించడం వలన గృహంలో శాంతి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే 12, 13 తేదీలలో శివలింగానికి శుద్ధ జలంతో అభిషేకం చేయటం వల్ల మానసికమైనటువంటి స్థిరత్వం కూడా లభిస్తుంది. ఇవి మన మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణగా చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇంకా చెప్పాలంటే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా కూడా కొద్దిగా మీకు 14వ తేదీ నుంచి ఉద్యోగపరమైన సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా మకర రాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.